అప్పటికి ఆ ప్రభుత్వమే ఉందనుకుంటా. 24కే కదా ఎలక్షన్ జరిగింది. 24లో ఆ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశాడు. ఆ నోటిఫికేషన్ ఏంటది? కొన్ని మోడల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో కొన్ని టీచర్ పోస్టులు, కొన్ని సెక్యూరిటీ పోస్టులు, కొన్ని వంట మనుషులు అందరికీ కలిపి 18,500లో 19,000 ఎంతో అవుట్ సోర్సింగ్లో మీరు అప్లై చేసుకోండి జిల్లా కలెక్టర్కు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మీకు పరీక్ష పెడతారు, ఇంటర్వ్యూ జరుగుతాయి, సెలెక్ట్ చేస్తారు. 44 మందిని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో ఏమి మీరందరూ పోయి ఎమ్మెల్యేలను కాళ్ళు పట్టుకోండి, ఎమ్మెల్యేలను అడగండి, ఎమ్మెల్యేలను అడిగి మీరు రాండి అని చెప్పి ఏం రాయలే. ఓన్లీ ఈ మాత్రం ఉంది, మీరు అప్లై చేసుకోండి రాండి. అది వాళ్ళ కర్మ కొద్దీ ఇప్పుడు మన ఈయన పేరు సిహెచ్ శ్రీధర్, చామకూరు శ్రీధర్ గారు కదా, ఈయన వేరు ఆయన వేరు. ఆయన చామకూరి, ఈయన చెరుకూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్నీ జరిగినాయి. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినారు. నవంబర్ 1వ తేదీన 44 మంది చేరినారు. మా మోడల్ స్కూల్లో ఒకరు, అట్లా అన్ని స్కూల్లో చేరినారు. ఈ చేరిన తర్వాత నవంబర్ 1 నుంచి ఈనాటి వరకు వాళ్ళకి జీతాలు రాలే. ఏమి రాని నేను శ్రీనివాసరెడ్డిని కనుక్కున్నా, ఎవరు మన పాలిట్ బ్యూరో మెంబరు, జిల్లా అధ్యక్షుడు. అంటే నాకు కూడా తెలియదన్నా, ఏం జరిగిందో ఏమో మరి నాకు తెలియదు అన్న. సరే, సంబంధించిన ఆఫీసర్ ఫోన్ చేస్తే మంత్రి గారు సంతకం పెట్టాలంట. దాంట్లో మంత్రి గారు సంతకం పెట్టి తప్పితే వీళ్ళకి జీతాలు రావంట అని చెప్పినారు. చెప్తే మంత్రి గారు నాకు తెలియదు, వాళ్ళ నాయన మా కొలీగు రామచంద్రారెడ్డిని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నట్టుంది కొంతకాలం, పెనుకొండ ఎమ్మెల్యే. తెలియదు కాబట్టి నేను మన శ్రీనివాసరెడ్డికే ఫోన్ చేసిన. పాపం 10 సార్లు రిప్లై ఇచ్చినాడు. ఆమె కూడా చెప్పినాడు. ఆమె ఫైలు ఎస్ఎస్ఏ పిఓ ఆ ఫైల్ తీసుకొని విజయవాడకు రమ్మంది. ఈ ఎస్ఎస్ఏ పిఓ పోయినాడు, 3 రోజులు ఉన్నాడు, సంతకం పెట్టినామె. మళ్ళీ నిన్న పులివెందుల బై ఎలక్షన్కి వచ్చినప్పుడు అడిగినాడు. ఎట్లే నేను ఇప్పుడు శ్రీనివాసరెడ్డి నువ్వు పక్కన ఉండవా, నేను మాట్లాడతాను మాట్లాడి ఫోన్లో అడిగిన. అది కాదమ్మా, పేదవాళ్ళు సెలక్షన్ జరిగింది ఎమ్మెల్యేలతో కాదు జరిగింది. ఎమ్మెల్యేలు సంతకం పెట్టమంటారు ఏంది మీరు? వాళ్ళకి ఇచ్చేయండి, పంచుకుంటారు. ఎమ్మెల్యేలు తలా 1-2 ఉద్యోగాలు, ఎవడు చిక్కింది వాడు తీసుకుంటాడు అని కొంచెం గట్టిగా మాట్లాడినా.